అంటే కొంతమంది మాటలతో ప్రభావితం చేస్తారు, కొంతమంది మాయలు మంత్రాలు చూపిస్తారు. చూపించి ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నారు, ఆయన ఏదో నీళ్ళు ఇట్లా పెట్టి తిప్పాడని, ఏదో మంత్రం చేస్తే అదైందని, బతికిచ్చాడని, ఇట్లా ఏమో ఉన్నాయి. దాని నుంచి ప్రభావితం అవుతారు. ఇట్లా రకరకాల గురువుల దగ్గర రకరకాల ప్రభావితులు అవుతారు. ఒకరు మాటలు, ఒకరు మాయలు మంత్రాలు చూపించి చేస్తారు. రమణ మహర్షి గోసిగుడ్డ, పెద్ద ప్రవక్త కాదు, అనర్గళంగా అన్ని భాషలు మాట్లాడి చెప్పేసి జ్ఞానం చెప్పలేదు. ఆయన తిరువన్నామలైకి ఫారినర్స్ అంతమంది వస్తారు. వాట్ ఈస్ ద పుల్ అని. ప్రతి ఒక్క మాస్టరు ఒక యూనిక్ ఫ్లవర్. మాస్టర్ యొక్క మొట్టమొదటి క్వాలిటీ అంటే యూనిక్నెస్, స్పెషల్. ఓకే, వెరీ స్పెషల్. గొర్రెల మందికి సింహానికి తేడా ఉంది కదా, స్పెషల్. అండ్ వాడు ఎప్పుడు గుంపులో ఉండరు, మాస్టర్స్ కలిసి చూసావా? లేదు, ఒకటే సింహం సింగిల్ అంతే. అండ్ ఎవ్రీ మాస్టర్ హ్యాస్ గాట్ దేర్ యూనిక్ స్టైల్. సబ్స్టెన్స్ స్టైల్. సబ్స్టెన్స్ అందరి దగ్గర ఒకటే కావచ్చు, బట్ స్టైల్ డిఫరెంట్, ప్రజెంటేషన్ పార్ట్స్ డిఫరెంట్. ఈ ప్రజెంటేషన్ అనేది దేని బట్టి వస్తుంది? వాళ్ళ సోషల్ రియాలిటీలో వాళ్ళు అనుభవించినటువంటి పోర్ట్ఫోలియోస్ కానీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ, పెరిగిన బ్యాక్గ్రౌండ్ కానీ, ఎంచుకున్న పబ్లిక్ ఏ టైప్ ఆఫ్ పబ్లిక్ కానీ, వాడు ఎంతవరకు ఈ మెసేజ్ తీసుకెళ్లాలనే ఒక గోల్స్ కానీ, రకరకాల కారణాల వల్ల స్టైల్ మారుతుంటుంది. ఓషో స్టైల్ ఇస్ టోటల్ డిఫరెంట్. డైమండ్ స్టడీడ్ వాచ్, డైమండ్ స్టడీడ్ టర్బన్, డ్రెస్, అవి ఇవి, చెప్పులకు ఒక సపరేట్ స్పెషలిస్ట్, బట్టలు ఉతకడానికి ఒక సపరేట్ పర్సన్, కుట్టడానికి ఒక సపరేట్ పర్సన్, వేసిన డ్రెస్ ఇంకోసారి వేసుకోడు. ఇట్లాంటివి ఏవో ఉన్నాయి ఆయనకి. రోల్స్ రాయ్స్ కార్స్. ఆయనతో కంపేర్ చేస్తే, ఆ లివింగ్ స్టైల్ కంపేర్ చేస్తే, రమణ మహర్షి ఉల్టా. తమిళనాడు లాంటి సౌత్ ఇండియన్ ఎండల కింద షర్టు లేకుండా ఒట్టి గోచి మీదనే కర్ర పట్టుకుని తిరిగే వ్యక్తి. ఆయనకి ఎంత తేడా ఉంది. ఆయన పూర్ ఫెలోనా, స్పిరిచువల్గా వెరీ ప్రాస్పరస్, వెరీ రిచ్. ఆయన స్టైల్ డిఫరెంట్, ఓషో స్టైల్ డిఫరెంట్, ఓకే, రమణ స్టైల్ డిఫరెంట్. సో అక్కడ ఆయన అనుకున్న దాని పక్కన ఆయన చేసుకుంటున్నాడు, ఈయన అనుకుంటే ఈయన. సో ఒకరిని కంపేర్ చేయడానికి లేదు, కొంచెం కూడా కంపేర్ చేయడానికి లేదు. దే ఆర్ టోటలీ డిఫరెంట్ పీపుల్. మాస్టర్స్ ఆర్ బియాండ్ ఎనీ డిస్క్రిప్షన్స్, బియాండ్ ఎనీ డెఫినేషన్స్. యాక్చువల్ చెప్పాలంటే మాస్టర్ అనేవాడు అన్డిఫైనబుల్, ఇండిస్క్రైబబుల్ ఎంటిటీ. ఇండిస్క్రైబబుల్ ఎంటిటీ. అతను డిఫైన్ చేయలేము, డిస్క్రైబ్ కూడా చేయలేము. ఎందుకంటే పారే నది, అది కదులుతూనే ఉంటుంది, నిలబడుకున్న చెట్టు కాదు. ఇది చెట్టు కాన్ డైమెన్షన్స్ మెజర్ చేయడానికి. వాటర్ పట్టుకుంటే వెళ్ళిపోయింది వాటర్ ఎక్కడెక్కడో. సో మాస్టర్స్ దగ్గర ఫ్లోయింగ్ వాటర్, ఫ్లోయింగ్ రివర్ ఇస్ టోటలీ అన్డిఫైనబుల్. అసలు డెఫినేషన్స్ లేనటువంటి వ్యక్తి మాస్టర్. ఓకే, ఈ డెఫినేషన్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో, డిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో, మాస్టర్స్ కానటువంటి వ్యక్తులు మాస్టర్స్కు ఇచ్చినటువంటివి. ఓకే, అంతేగా వాళ్ళు ఏమో ఫీల్ అవ్వరు. రైట్, శిష్యులు ఇచ్చింటారు అంతే. వాళ్ళు జస్ట్ రా మెటీరియల్ అంతే, సాఫ్ట్, నో డిస్క్రిప్షన్స్. ఓకే.